సార్ ఈ రోజుల్లో ఉండే లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, నెక్స్ట్ ఫుడ్ కావచ్చు, డైట్ కావచ్చు, ఇవన్నీ మన సెల్స్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందంటారా? అట్లా శరీరం అంటే ఆర్గన్స్గా భావిస్తున్న ఈ రోజుల్లో మన స్కూల్లో చదువుకుని మర్చిపోయిన సబ్జెక్ట్ని మనం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాం. శరీరం అంటే కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. అవును. ఇప్పుడు మీ శరీరం 25 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. మాది ఇంకో 10 లక్షల కోట్లు ఎక్కువ కణాలతో నిర్మితమైంది. 90% కణాలు బతికేది ఒక్క రోజు నుంచి 100 రోజులే, మ్యాక్సిమం 120 రోజులు. కొత్తవి వస్తూనే ఉంటాయి. సెల్ డివిజన్ అనేది నిరంతర ప్రక్రియ. ఆ వచ్చిన కణాల్లో ఎప్పుడైనా ఏ కణమైనా చేయాల్సిన పని చేయకుండా రివర్స్లో పనిచేస్తే జబ్బులు వస్తాయి. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ ఈజ్ రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. కొన్ని కణాలు లివర్ అవుతాయి, కొన్ని కణాలు లంగ్ అవుతాయి, కొన్ని కణాలు కిడ్నీ అవుతాయి. అన్నీ టోటల్గా ఎవ్రీథింగ్ ఈజ్ టోటలీ సెల్స్ ఓన్లీ. సెల్స్ ఆర్ టిష్యూస్ ఆర్ మెమరీన్స్ ఆర్ ఏదైనా సెల్ ఫ్యామిలీ అది. సో ఆ సెల్ హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టు. ఎక్కడ సెల్ తప్పు చేస్తుంటే దానికి ఒక పేరు పెట్టి మనం ఇప్పుడు 1000 రకాల జబ్బుల పేర్లు చెప్పుకుంటున్నాం, కానీ ఉన్నది ఒకటే జబ్బు, కణం తప్పు చేయటం. కణం తప్పు. దానికి కారణం కూడా అందాల్సిన పోషకాలు అందకపోవటం. అది విటమిన్సా, మినరల్సా, ఎంజైమ్సా, న్యూట్రిషనా, ప్రోటీన్ చైన్సా, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం, టాక్సిసిటీ అండ్ డెఫిషియన్సీ. దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం. మా సెల్ హెల్త్ క్లినిక్లో మా విధానం కూడా అదే. అందాల్సిన పోషకాలను అందిస్తూ, అందకూడని విష పదార్థాలు అందినాయి కాబట్టి వాటిని డీటాక్స్ చేస్తూ, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ని వాటికి అందించి బ్యాలెన్స్ చేస్తే అది తప్పు చేయకుండా సరి చేసుకుంటే అవకాశం ఎక్కువ ఉంది. అట్లా కాదు, వాటికి అందాల్సిన ఆహారం అందనివ్వకుండా వాటి ఇమ్యూనిటీని పడేయటానికి వాటిని పస్తు పెడుతూ ఆ 100 రోజుల్లో అవి చెడగొట్టలేక చచ్చిపోతాయి. మంచి కణాలు చేయాల్సిన సవ్యంగా చేసి చచ్చిపోతాయి. కొత్తగా వచ్చేవి ఏ జబ్బు లేని కణాలు వస్తాయి. ఇంతే సింపుల్ సిద్ధాంతం. దీన్ని బేస్ చేసుకుని రీసెర్చ్ చేసినందుకే యూరోపియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు, రివాల్వ్స్ అరౌండ్ ద సెల్. ఎవ్రీ డిసీజ్ స్టార్ట్స్ సైలెంట్లీ ఇన్సైడ్ ఏ సింగిల్ డ్యామేజ్డ్ సెల్. ఒక్క సెల్ డ్యామేజ్ అయితే అక్కడ డిసీజ్ స్టార్ట్ అవుతుంది. సో హెల్త్ అంటే ఆర్గన్స్ కాదు. ఇట్ స్టార్ట్స్ విత్ ద స్మాలెస్ట్ యూనిట్, ద సెల్. యూ ఫిక్స్ ద సెల్, యూ ఫిక్స్ ఎవ్రీథింగ్. సో బాడీని మెయింటైన్ చేయాలంటే జిమ్ములు కాదు, సెల్యులార్ సర్వీస్ చేయాలి. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్. వీ రిపేర్ యూ ఇన్సైడ్ అవుట్ లిటరల్లీ.